కాకినాడ స్టేస్. అభివృద్ధికి ఆధారం భూమి. ఒక పరిశ్రమ రావాలి అంటే భూమి కావాలి. ఒక్క గజం భూమి వదులుకోవడానికే మనకి మనసు రాదు. అలాంటిది 2180 ఎకరాలు వదులుకున్నారు ఆనాటి రైతులు. అంటే కేవలం పరిశ్రమలు వస్తాయి, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో, ఒక పెద్ద మనసుతో. అలాంటిది పరిశ్రమలు రాక కళ్ల ముందే సాగు చేసుకుంటున్న భూమి నిరుపయోగంగా పడి ఉంటే వాళ్ల మనసు విరిగిపోయింది. ప్రభుత్వాలు మారినా వాళ్ల ఘోష ఎవరికీ వినపడలేదు. ఒక్కరికి తప్ప. ఆయన విన్నాడు, ఒక మాట ఇచ్చాడు. మీరు గెలిపిస్తారా గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటాను. అధికారంలోకి రాగానే ఆ 1551 మంది రైతులకి సంబంధించిన 2180 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా తిరిగి ఇచ్చేశారు. అలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి రైతుల కళ్లలో ఆనందానికి 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 దశాబ్దాల తమ కల నెరవేరిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. సెస్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. 2180 ఎకరాల భూములు వెనక్కివ్వాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ రుసుము, స్టాంప్ డ్యూటీ వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వందలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక బెంగాల్ తరహా భూ ఉద్యమాలు లేవు, రైతులపైన కాల్పులు, న్యాయ పోరాటాలు ఇవేవీ అవ్వకుండానే పని పూర్తి చేశారు పవన్.